ఆ గుండె చెప్పుడే బతుకుతున్న కాంగ్రెస్ వాదులకందరికీ మరియు అలంపేర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ మీ చెల్లి మీ బిడ్డ వెందన తరఫున వందనాలు, విప్లవాల వందనాలు. మీకు ఒక చిన్న మాట ఇస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఇందాక మన గద్వాల నుంచి అన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కన్నీళ్లను కత్తులు చేసి ముందుకు తీసుకుపోతానని మాటిస్తాను. మన మీనాక్షి నటరాజన్ గారు రాగానే జిల్లా వారీగా సమీక్ష చేస్తూ తను బహిరంగంగా మీడియాకు, ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక నినాదాన్ని ఇచ్చినారు. అదేమిటంటే, మొదటిగా నేను ఇప్పుడు రానున్న టైంలో ఇచ్చే పదవులు మొదటిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళు దాని పైన పనిచేస్తున్నారో వాళ్ళ లిస్ట్ కావాలని అడిగారు. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లో, జిల్లా వారి మీటింగ్లలో. దీనికోసం స్టేట్ లెవెల్లో మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ చాలా కీలకంగా ఈ విషయాన్ని తీసుకుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భూస్థాపితం చేయాలని, వేరు నుంచి నరికేయాలని కుట్ర పన్నుతున్నది. అది బీజేపీ కుట్ర చేస్తుంది. ఎందుకోసం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నది ఒక చాలా క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? భారత చరిత్ర చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వేదిక అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు, స్త్రీలకు, యువతకు సమానమైన భాగస్వామ్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇతర మనువాద పార్టీని బీజేపీ చూస్తే అలా లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భారతీయులమంతా ఒకటి, మన మనుషులంతా ఒకటి, మనమంతా కలిసి మన భారతదేశాన్ని రక్షించుకోవాలి, సమానత్వాన్ని పంచాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది. సిద్ధాంతాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజల్లో తీసుకురావడానికి కాంగ్రెస్ జెండా ఎత్తుకొని ముందుకు రావడం జరిగింది. అందుకే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, చాలా చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీని నరుక్కుంటూ వస్తున్నారు. మరొక్కసారి మనం బతకాలంటే, మన భావితరం బతకాలంటే, మనుషులుగా బతకాలంటే, మనం బతకాలంటే మన సిద్ధాంతం బతకాలి. మానవత్వం, మనుషులనే సిద్ధాంతం బతకాలి. అది బతికిస్తుంది ఎవరంటే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఎవరు అనుకుంటామంటే మన కాంగ్రెస్ పార్టీ మనమే కాపాడాలనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన నా అన్నలారా, పెద్దలారా, తండ్రి సమానులు, తమ్ముళ్ళారా, ఈ యొక్క విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి. సైద్ధాంతికమైన పోరుకు సిద్ధం కావాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నిజంగా ఈ కార్యక్రమం ఆయన చూసుకుంటున్నారు. ఇందాక నా మీద ముందర బాధ చెప్తున్నారు అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ఒక 3 నెలలు, ఎక్కువ రోజులు కదన్నా, మేము కూడా ఏం కష్టపడలేదు. మాకన్నా ముందు కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి పార్టీలో ఉండి పార్టీ కోసం నిలబడి కాంగ్రెస్ పార్టీ కండువా తప్పించి ఇంకో పార్టీ కండువా వేసుకొని నాయకులందరూ కూడా మా వెంట వచ్చి కష్టపడ్డారు. కానీ ఏదో మా అదృష్టం బాలేక ఓడిపోయిండొచ్చు, కానీ అదే అవకాశంగా తీసుకొని వాళ్ళందరినీ అడగదొక్కే విధంగా ఈ రోజు గద్వాల్లో ఇంకో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని తీసుకున్నది మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. సమాన న్యాయం చేస్తామన్నారు. సమాన న్యాయం చేసిరన్న వాస్తవానికి మీరు అన్నట్టు ఆవుని ముందల భాగం మాకు పంచి, వెనకాల భాగం అవతల వాళ్ళకు పంచిండ్రు. గట్టి మేత మేము వేస్తున్నాం, పార్టీని మేము బలపరుస్తున్నాం. అవతల మాత్రం దాని ఫలితాలు పొందుతుండ్రు. బాధ అవుతుంది ఖచ్చితంగా. గద్వాల మీటింగ్ పెడితే గొడవ అవుతుంది, అలంపూర్లో కాదు అంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. మా కడుపులో మంట అవుతుంది కాబట్టి గొడవ అవుతుంది. మీరే చెప్తారు ఎందుకు అవుతుందని మీకు తెలియదా? ఈ రోజు కూడా ఎందుకు చెప్తున్నామంటే, మీ బాపు గారు ఆదర్శం అన్నారు, అంబేద్కర్ గారు ఆదర్శం అన్నారు. అంబేద్కర్ గారు వారసురాలిగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఆయన రచించిన రాజ్యాంగం మూలంగానే ఈ రోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాం. కానీ అలాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజు ముందుకెళ్తుంటే బాధ అవుతుందని డెఫినెట్ గా చేస్తాం. మేము పార్టీ కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ఇంతమంది వచ్చిండ్రు అంటే వాళ్ళు పార్టీ మీద నమ్మకంతో ఏ రోజైనా మాకు న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో ముందుకు వస్తుంది. కానీ ఇంకా
పరిస్థితుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి బాధ అవుతుందన్న. ఇంత బాధలో ఇంకో కార్యక్రమం చేయాలంటే ఏ మొహం పెట్టుకొని ఊర్లలో తిరగాలి. ఊర్లలో పోయి మీరు కాంగ్రెస్ పార్టీ పనిచేసారు కదా, పైనుంచి అధిష్టానం నుంచి ఈ కార్యక్రమం మనకు అప్పచెప్పింది, మనం చేయాలంటే ఎట్లా చేయాలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, ఈ కార్యక్రమం ఏం చేయాలంటే ఫస్ట్ మా కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళ కష్టానికి న్యాయం చేయండి. ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారికి చెప్తారో, పిసిసి గారికి చెప్తారో, లేకపోతే పైన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు చెప్తారో, లేకపోతే రాహుల్ గాంధీ గారికి చెప్తారో మాకు తెలియదు. మా బాధ ఎప్పటికీ డెఫినెట్ గా మేము 100% కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. చేస్తారా? 100% చేస్తారు. కానీ అంతకు ముందు మాకున్న వారి కడుపులో మంట పోవాలి, మా కళలో ఉన్న భారం పోవాలంటే మీరు మీ భుజాల మీద మా బాధ్యత వేసుకున్న నాడు ఖచ్చితంగా వీఆర్ ద ఫస్ట్ పర్సన్ స్టేట్, తెలంగాణ స్టేట్ లోని ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు అంటే ఈ విధంగా ముందుకు తీసుకెళ్లగలరు అనుకునే విధంగా మేము పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇప్పటికీ చేస్తున్నాం. నమ్మకం, ఒకే ఒక నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకి, అన్ని కులాలకి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాం అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా వెళ్తాం. న్యాయం జరిగే వారికి కూడా పోరాడతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అంతకుముందు మీరు పెద్దలుగా అనకూడదు కదా, మాకు సంబంధం లేదు అనే విధంగా కాదు. పెద్దలు జామ్ గారు, సీనియర్ నాయకుల్ని కూడా అమ్మ వెన్నెలమ్మ వచ్చి వెన్నెల తెచ్చినట్టు గంగాల్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో మరొకసారి పునర్ సంతోషం తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ దయచేసి మా బాధని గద్వాల నుంచి ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నారు. ప్రతిరోజు పార్టీకి పనిచేసిన ఒక్క నాయకుడికి ఇప్పటివరకు ఎలాంటి పదవులు లేవు, పదవులతో పాటు పనులు లేవు. ఉంటా రివర్స్ అవ్వాలి, కేసులు పెట్టుకొని రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ గత 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగినాం. అయిపోయింది. ఇప్పుడు నేను తిరగలేదు, కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికి ప్రతిరోజు కోర్టు ఏడమైందంటే కోర్టుకి పోయినా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా మీద కేసులు పెట్టిండ్రు, వాటికి పోయినామమ్మా. మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ చేసి ఇంకో 5 ఏళ్ళు వేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ కల్లా గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోతుందో ఏమవుతుందో చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి పోరాడినందుకు వాళ్ళ బాధ్యత తీసుకొని నేను నిలబడుతున్నా. మరి ఎన్ని రోజు వాళ్ళకి నేను న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకే కోల్పోయే పరిస్థితి వస్తే మరి ఏమవుతుందో అన్నది మేము చెప్పుకునే పరిస్థితి ఉండదు. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన వారసులుగా మా అందరి బాధ్యత. డెఫినెట్ గా పార్టీలకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం రాజ్యాంగం మీద కట్టెలో తిప్పికొట్టే బాధ్యత మా అందరి మీద ఉంటుంది. మేము డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానీ మా గద్వాల బాధ్యత మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. తప్ప మా సరితమ్మ గారు ఇన్ఛార్జ్ ఉంటే కూడా వాళ్ళు వచ్చి మాకు డిస్టర్బ్ చేసి ఈరోజు మా పార్టీ కార్యక్రమం ఒక్క దాంట్లో కూడా పాల్గొనలేదు. మేము బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఉట్టి వేసుకుంటున్నారు. మొత్తం మా ఫ్లెక్సీలు మాకు సంబంధం లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాట్సాప్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో కష్టపడిన వాళ్ళు సరితమ్మ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమానికైనా వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని ఎంత దారుణం అంటే ఈ రోజు మన కార్యక్రమంలో ఎంత దారుణం అడుగుతున్నాం అన్నది అన్ని రకాలుగా ప్రయత్నం జరిగింది. అయినా కానీ ఇంకా తీరలే కదా. పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఎండిఓ దగ్గర కానీ ఆ రోజు ఎన్నికల్లో పనిచేసిన పని కాలేదు. కానీ కొత్తగా వచ్చిన పని అయితే ఆ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. దానికి నాకు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఓమని చెప్పారు సార్, మండలాలకు ఓమని చెప్పినారు.
అంటున్నారు, మమ్మల్ని చిప్పుతో మా కార్యకర్తలు మమ్మల్ని అంటారు. ఎందుకు అంటున్నారంటే పార్టీకి మీరు పని చేసినారు, కష్టపడినారు. ఎన్నిసార్లు ఈరోజు వచ్చి అడిగినటువంటి మీ నాయకులు వీళ్ళందరికీ తెలుసు, మీ సరితా తెలుసు, తిరుపతి ఆయన తెలుసు, అందరు కూడా తెలుసు. ఎన్ని రకాలుగా ఎన్ని తలుపులు తట్టి ఎవరెవరి దగ్గర ఏ రకంగా వాదించినామో చెప్పినామో న్యాయం కొరకు అడుక్కున్నామో అన్నది అన్ని రకాలుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.